గురువుగారు ఈ పరాభవ నామ సంవత్సరంలో కన్య రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? కన్యరాశి పరాభవ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? మార్చి 19 తారీఖు ఆరంభమయ్యేటువంటి ఆరంభంలో ఉన్నటువంటిది పరాభవ సంవత్సరం. ఏప్రిల్ 17 తారీఖు 2027 సంవత్సరం వరకు కూడా పరాభవ సంవత్సరం ఉంటుంది. ఈ పరాభవ సంవత్సరంలో కన్యరాశి వారికి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం కూడా 3 మధ్యస్థంగా ఉంటుంది. ఇలాంటి పరాభవ సంవత్సరంలో ఈ కన్యరాశి వారికి ముందుగా యోగించేటువంటి గ్రహాలు చూద్దాం. బుధ గ్రహం బాగా యోగిస్తుంది ఈ సంవత్సరం. హ్మ్. ఎవరికి? కన్యరాశి వారికి. వీరు ఏదైనా పంట భూములు పండించుకునే దానికి కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, భూమిని నమ్ముకున్నట్టు చేసేటువంటి ప్రతి వర్క్ కూడా వీరికి అద్భుతంగానే ఉండిపోతుంది. ఇటుక, ఇసుక, ఇనుము, మట్టి నమ్ముకొని చేసే ప్రతి పని కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. హ్మ్. ఇక శుక్రుడు అంటే వీరు ఫ్యాన్సీ షాపులు గానీ, బొటిక్‌లు గానీ, ఫ్యాన్సీ షాపులు, బొటిక్, హోటల్స్ రంగం ఇవన్నీ కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. మీడియా రంగం, ఓకే. అలానే సినీ రంగం, రాజకీయ రంగం వీటిలో అద్భుతంగా రాణిస్తారనమాట. పెట్టుబడులు లేని వ్యాపారాలు చేస్తుంటారు కన్యారాశి వారు. ఈ 2 రంగాల్లో వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్తగా ఏదైనా జాబులు గానీ, బిజినెస్ చేయాలంటే కూడా ఓన్‌గా చేయాలి. ఇండిపెండెంట్‌గా చేసుకోవాలి. పార్ట్నర్‌షిప్ వ్యాపారాలు పనికిరావు. ఈ ఓకే. రకంగా ముందుకు వెళ్ళొచ్చు. ఇక పెళ్లి కానిటువంటి వారికి అయితే గనక ఖచ్చితంగా మే తర్వాత పెళ్లవుతుంది ప్రయత్నం చేస్తే. అది ఓకే. కూడా ఏందంటే ఒక్కసారి కూడా పెళ్లి కాని కన్య రాశి వారు ఉంటే గనక వారు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మేలో పెళ్లయిపోతుంది. మే తర్వాత జూన్ లోపునే పెళ్లయిపోతుంది. ఓకే. ప్రయత్నం చేయాలి. ఇన్ని హ్మ్. రోజులు అలసిపోయానండి ఇంక నా వల్ల కాదు ప్రయత్నం అంటే కాకుండా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పెళ్లయితే అవుతుంది. ఇకపోతే పరావణ సంవత్సరంలో వీరికి యోగించేటువంటి గ్రహాలు ఏమనంటే శుక్రుడు కూడా బాగా యోగిస్తాడు. రవి కూడా బాగానే యోగిస్తాడు. బదులు బుధుడు కూడా బాగా యోగిస్తాడు. గురువు అయితే మాత్రం ఆగస్టు తర్వాత నుంచి యోగిస్తూ ఉంటాడు. ఈ ఓకే. అన్ని గ్రహాలకు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలి అనుకుంటే బట్టల దుకాణానికి కూడా వీరు చేసుకోవచ్చు. ఇక ఇక ఎడ్యుకేషన్ సంబంధించిన పిల్లలకు సంబంధించిన విషయాలైతే గనక పెద్దగా యోగించట్లేదు. హ్మ్. చదువుకునేటువంటి యోగ్యత ఉన్నా కూడా పిల్లలకి ఒంటి పట్టేలా కనిపిస్తలేదు. ఏదైనా పని మీద నిమగ్నంగా కనిపిస్తున్నారు. చదువుకోను అంటే గనక ఇబ్బంది పెట్టకూడదు. వారు ఏదో ఒక ఓకే. పనిలో నిమగ్నం అయిపోతారు. కన్యా హ్మ్. రాశి వాళ్ళు ఉంటే చాలు ఇక. చదువు ఉన్నా లేకపోయినా వాళ్ళు మంచి హైఫై స్థానంలోనే ఉంటారు. హ్మ్. వారి కింద 10 మంది పనిచేస్తూ ఉంటారు. ఓకే. కాబట్టి ఈ పరామ సంవత్సరం కన్యా రాశి వారికి నరదిష్టి, నరఘోష బాగా యోగిస్తుంది. ఈ నరదిష్టి, నరఘోష పోయేలాగా మాత్రం ఖచ్చితంగా పరిహారాలైతే చేసుకోవాలి. గురువుగారు ఈ రాశిలో ఉన్న కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయంటారు? కుటుంబ పరిస్థితులంటే కన్యా రాశి వారు తీసుకురావాలి, వేరే వాళ్ళు తినాలి. ఓకే. కన్యా రాశి వాళ్ళు ఉన్నారనుకోండి ఇంకెవ్వరికి ఏం పట్టనట్టుగా ఉంటారన్నమాట. అన్ని వాళ్ళు చూసుకుంటారులే అన్న విధంగా ఉంటారు. ఏ కష్టం వచ్చినా ముందుంటారు కన్యా రాశి వారు. హ్మ్. ఇంట్లో స్థితిగతులు అన్నీ కూడా అర్థం కాకుండా ఉంటాయి. ఓకే. అంతా మిడిల్ క్లాస్ ఉంటారు. హ్మ్. వీరి యొక్క స్థితిగతి అర్థం చేసుకోరు. హ్మ్. ఎవ్వరు అర్థం చేసుకోరు వాళ్ళని. కన్యా రాశి వాళ్ళంటేనే అర్థం చేసుకోరు ఇంకెవరు. హ్మ్. కాబట్టి వారికి వారే సర్దిద్దుకుంటూ, వారికి వారే సచ్చజెప్పుకుంటూ, నచ్చచెప్పుకుంటూ ఇంట్లో ఏదైతే అవసరం ఉందో, ఆ అవసరాన్ని ముందే తెలుసుకొని చేస్తూ ఉంటారు కాబట్టి ఇంట్లో సమస్యలనేది నిరాకరగా ఉంటాయి. ఈ ఇంట్లో హ్మ్. సమస్యలన్నీ గూడా తీర్చేలాగానే కన్యారాశి వాళ్ళు మంచి ఆలోచనతో ఉంటారు. ఇక పరావణం సంవత్సరాలైతే మాత్రం కన్యారాశి వారు తీసుకోవాల్సిన పరిహారాలు కూడా చాలా ఉన్నాయండి. ఎన్నో రకాల ఓకే. రంగాల్లో ఉండేటువంటి కన్యారాశి వారికి మనం చెప్పినటువంటి రంగాల్లో అడుగుపెట్టినట్టయితే వారికి దినదిన అభివృద్ధి ఎలా కనిపిస్తుంది. ఈ నరదిష్టి, నరఘోష కూడా ఎక్కువగానే కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక నరదిష్టి, నరఘోష పోయేదానికి ప్రతి రోజు కూడా వారు పచ్చి నిమ్మకాయ, గ్రీన్ నిమ్మకాయ ఒకటి తీసుకోవాలి. ఎగ్ ఒకటి తీసుకోవాలి. తెల్ల ఓకే. ఆవాలు ఒక చిటికెడు తీసుకోవాలి. ప్రతి 3 హ్మ్. రోజులకు ఒకసారైనా చేసుకోవాలి. ఆ 3 కూడా కలగలిపేసి దిష్టి తీసుకోవాలి. ఓకే. తలచుట్టూ తీసుకొని పారేటువంటి నీటిలో గాని, పొదలు గాని, చెట్లో గాని వేసేసేయాలి. రోడ్డుకి ఇరువైపులైనా అది వేసేయాలి. ఇక వీరు దేవుడి ఆరాధన కావాలి అంటే గనక దక్షిణామూర్తి అభిషేకం, అర్చన చేసుకోవచ్చు. శివాలయంలో శివ భగవానుడికి అభిషేకం చేసుకోవచ్చు. పంచామృత అభిషేకం చేసుకోవచ్చు. శివాలయంలోనే కాకుండా సుబ్రహ్మణ్య స్వామి కూడా వీరు అభిషేక, అర్చన, హోమ, యజ్ఞ, యాగాలు ఏదైనా చేయించుకోవచ్చు. అలానే లక్ష్మీ గణపతి హోమం చేయించుకుంటే చాలా మంచిది. అది కూడా జాబ్ చేస్తూనో, బిజినెస్ చేస్తూనో చేసుకోవాలి గానీ అప్పు తెచ్చి మాత్రం ఇలాంటి పూజలు, ఇలాంటి జపాలు, తపాలు మాత్రం ఖచ్చితంగా చేయకూడదు. అలానే నేరేడు పళ్ళు చెట్టు దగ్గర దీపారాధన చేస్తే చాలా బాగుంటది గురువారం రోజున. లేదు అంటే గనక ఈ యొక్క రావి చెట్టు దగ్గరైనా గురువారం రోజున 4 లోపు దీపారాధన చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటది. వీరు అనుకున్న పనులు ముందుకెళ్ళేదానికి గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా వీరి వైపుకి బాగా శుభదృష్టితో ఉండేదానికి అన్ని రకాల రంగాల్లో ముందుకెళ్ళేదానికైతే మాత్రం అద్భుతంగా ఈ యొక్క పరిహారం చేసుకుంటే సరిపోతుంది.